జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే అనుకున్నట్లు జరగలేదు. నగర వ్యాప్తంగా 5 లక్షల ఇండ్లలో సర్వే చేయకుండానే సర్వే పూర్తయిందని అధికారులు ప్రకటించారు. కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండటంతో తమకు సర్వే ఆసక్తి లేదనే ఆప్షన్ పెట్టేశారు ఎన్యూమరేటర్లు. తమ ఇండ్లలోకి సర్వేకు రాలేదని కొందరు వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్వే ఎంతవరకు జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. బల్దియా పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే దారి తప్పింది. కొన్ని అపార్ట్మెంట్లకు ఎన్యూమరేటర్లు వెళ్లకుండానే వెళ్లినట్లు సర్వే ఫారాలు వారే నింపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఆసక్తి లేదనే ఆప్షన్తో సర్వే ఫారాలపై పేర్కొంటూ సర్వే ముగిసిందని రాశారు సిబ్బంది. నగరంలో డిసెంబర్ 2న సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించగా తమ ఇంటికి ఎవరూ రాలేదంటూ కొంతమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది జనం సర్వేపై పట్టింపు లేకుండా మౌనం వహిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 6న ప్రారంభమై ఈ నెల 2న పూర్తయింది. గ్రేటర్ పరిధిలో కంటోన్మెంట్తో కలిపి 28,28,682 ఇండ్లున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే డిసెంబర్ 2 వరకు 23,88,000 ఇండ్లలో మాత్రమే సర్వే పూర్తయినట్లు తెలిపారు. సర్వే జరిగిన టైంలో డోర్ లాక్ ఉన్న ఇంటికి అధికారుల సూచనతో ఎన్యూమరేటర్లు రెండోసారి కూడా వెళ్లారు. అప్పుడు తాళాలు వేసి ఉండడంతో వివరాలను నమోదు చేయలేదు. మరికొంతమంది ప్రజలు సర్వేకు తమ వివరాలు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పినట్లు తెలిపారు అధికారులు. ఇలా పలు కారణాలతో గ్రేటర్లో 5 లక్షల ఇండ్లలో సర్వే పూర్తి కాలేదు. గ్రేటర్లో 86.88% సర్వే మాత్రమే పూర్తయింది. తమ ఇండ్లలో సర్వే జరగని వారెవరైనా తమకు కాల్ చేస్తే ఈ నెల 20 వరకు వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు అధికారులు. కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో దాదాపు 25% సర్వే పూర్తి కాలేదు. ఆల్విన్ సొసైటీలో ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు కానీ వివరాలు సేకరించలేదు. బాలానగర్ సాయినగర్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పాత బస్తీలోని ఛత్రీనాక, గౌలీపుర, శ్రీరామ్ నగర్ కాలనీ, మూసాబౌలి, గాంధీ బొమ్మ కాలనీ, లంగర్ హౌస్లోని షేక్పేట, మారుతి నగర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని నవీన్ నగర్, ఆనంద్ నగర్లోని పలు వీధుల్లో, అటు బేగంపేట, మయూరి నగర్, బల్కంపేట సాయిబాబా టెంపుల్ వీధి, బ్రాహ్మణవాడి, ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి కాలనీ, మూసాపేట, ఆంజనేయ నగర్, నిజాంపేట, గచ్చిబౌలి, జనార్దన్ హిల్స్ ప్రాంతాల్లో సర్వే పూర్తి కాలేదని అధికారులు గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాల డేటా ఎంట్రీ కూడా నెమ్మదిగా సాగుతోంది. గ్రేటర్ పరిధిలో సర్కిళ్ల వారీగా డేటా ఎంట్రీ చేయిస్తున్నారు అధికారులు. ఒక్కో ఫామ్కు 28 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో 23,82,000 ఫామ్స్ ఎంటర్ చేయాల్సిండగా ఇప్పటి వరకు కేవలం 7,23,000 సర్వే ఫామ్స్ వివరాలను మాత్రమే ఆన్లైన్లో పొందుపర్చారు అధికారులు. ఈ ప్రక్రియ గత 10 రోజుల్లో కేవలం 35% మాత్రమే పూర్తయింది. ఈ నెల 20 లోపు ఆన్లైన్ ఎంట్రీ పూర్తవ్వాలని ఆయా ఏజెన్సీలకు అధికారులు ఆదేశాలు జారీ చేసినా పనులు స్లోగా జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే వివరాల సేకరణ, డేటా ఎంట్రీ పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మొదటి నుంచి సర్వేకు అడ్డంకులే వస్తున్నాయి. కొంత ప్రజల అనాసక్తి, కొంత ఎన్యూమరేటర్ల అలసత్వంతో ఆశించిన స్థాయిలో సర్వే పనులు పూర్తి కాలేదు.